రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక నిర్ణయం వెలువడనుంది. ఈ అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు తొలి దశ తీర్పును ప్రకటించనున్నారు. మొదటగా 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పష్టత ఇవ్వనున్నట్లు స్పీకర్ కార్యాలయం తెలిపింది. తొలి దశలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. ఈ పిటిషన్లపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు విధించిన గడువు రేపటితో ముగియనుంది. దీంతో గడువు ముగిసేలోగా స్పీకర్ తీర్పు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ నెలల పాటు విచారణ జరపకుండా ఆలస్యం చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 నెలల్లోగా తేల్చాలని జూలై 31న ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్టోబర్ 21తో గడువు ముగిసినా నిర్ణయం తీసుకోకపోవడంపై తీవ్రంగా మండిపడింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. అంతేకాదు గత నెల 17న 4 వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని తుది గడువు విధిస్తూ కఠిన వ్యాఖ్యలు చేసింది. నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్కు ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 5 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై నేడు తీర్పు వెలువరించనున్నారు. ఐదుగురిపై తీర్పు ఇచ్చిన అనంతరం మిగిలిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మరింత సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు 8 మంది మాత్రమే సమాధానాలు సమర్పించారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ను నేరుగా కలిసి మరికొంత సమయం కోరగా దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పందించలేదు. గురువారం జరగనున్న సుప్రీంకోర్టు విచారణపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం. 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ఏదైతుందో దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా ఈ రోజు స్పీకర్ అయితే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు అడ్వకేట్లకు నోటీసులు పంపినటువంటి స్పీకర్ దీనికి సంబంధించినటువంటి ఫోటోను కూడా అడిగారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3:30కి స్పీకర్ కార్యాలయానికి బీఆర్ఎస్ అదేవిధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అడ్వకేట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అరకపూడి గాంధీ కావచ్చు, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి వీరు అనర్హత పిటిషన్ల పైన నిర్ణయం అయితే స్పీకర్ తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు కూడా వ్యవహారం వెళ్లిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా 2 వైపుల వాదనలు విన్న తర్వాత ఈ వ్యవహారంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలి, ఆయనకే పూర్తిగా బాధ్యతలు అప్పచెప్తూ కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆదేశాలు కంప్లీట్ పూర్తిగా సమయం గడువు ముగుస్తున్న నేపథ్యంలోనే స్పీకర్ అయితే దీని మీద ఖచ్చితంగా కూడా ఒక నిర్ణయం, అది ఎటైనా సరే నిర్ణయం ఏదున్నా సరే ఆయన మాత్రం పర్ఫెక్ట్ గా ఆ నిర్ణయం ఏంటి అనేది అయితే ప్రకటించాల్సినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3:30 స్పీకర్ కార్యాలయానికి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏదైతున్నారో ఆ అడ్వకేట్లు అయితే రాబోతున్నారు. ఆ అడ్వకేట్లతో సమక్షంలోనే స్పీకర్ ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకనుకుంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పిన నేపథ్యంలోనే ఆయన ఇవ్వబోతున్నటువంటి తీర్పు ఏదైతుందో స్పీకర్ చెప్పబోతున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దాని ప్రకారంగానే ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ మళ్ళీ కోర్టుకు వెళ్ళడమా, కోర్టులో తమ వాదనలు వినిపించడం అనేటటువంటి ప్రక్రియ ఏదైతుందో ఆ ప్రక్రియ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎటువంటి నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించబోతున్నారో చూడాలి.
రైట్, థ్యాంక్ యూ మధు. రైట్, అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లోని సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో తొలి రోజు జీఎస్డీపీ, కేపీఐఎస్ అభివృద్ధి లక్ష్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సూపర్ 6 వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై సీఎం సమీక్షిస్తారు. ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, ప్రజా ఫిర్యాదులపై ఐటీ శాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ, వాటికి సంబంధించిన అనుమతులపై కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం పలు సూచనలు చేయనున్నారు. రెండో రోజు వివిధ జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సక్సెస్ స్టోరీస్ పై కలెక్టర్లు ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు. స్వర్ణాంధ్ర ఎట్ 2047, నైపుణ్యాభివృద్ధి, రెవెన్యూ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం నుంచి డీజీపీ, జిల్లాల ఎస్పీలతో శాంతి భద్రతల అంశంపై సీఎం ప్రత్యక్షంగా సమీక్షిస్తారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. సాగర్, ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఏదైతే 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనేది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రధానంగా ఏదైతే ఈ 18 నెలల వరకు కూడా ప్రభుత్వ పాలన ఏ విధంగా కొనసాగింది, జిల్లాల యొక్క పనితీరు కావచ్చు, అదేవిధంగా జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సుస్థిరాభివృద్ధి, జిఎస్డిపి పై కూడా ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే సిసిఎల్ఏ ఉపన్యాసంతో అయితే కనుక ఈ యొక్క కలెక్టర్ల సదస్సు అనేది కూడా ప్రారంభం అవడం కూడా జరుగుతుంది. 2 రోజుల ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో భాగంగా పలు కీలకమైనటువంటి అంశాలపై కూడా జిఎస్డిపి పై కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉన్నారు అని అంటే కనుక అడ్మినిస్ట్రేషన్ బలోపేతం కొరకైతే కనుక పని చేస్తే క్షేత్రస్థాయిలోకి అయితే కనుక ప్రభుత్వ పనితీరు ఏ విధంగా పనిచేస్తుంది, మెరుగుపడుతుంది అన్న దానిపై అయితే కనుక ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక అడ్మినిస్ట్రేషన్ విభాగంపై కూడా ఎక్కువ దృష్టి పెట్టడం, ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న దానిపై కీలక పాత్ర వహించేది కలెక్టర్లు అన్న నేపథ్యంలోనే ఇటు శాంతి భద్రతల పర్యవేక్షణ దగ్గర నుంచి కూడా ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వరకు కూడా కలెక్టర్ల మూల స్తంభంగా ఉంటున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించడం, దీనికి సంబంధించి ఇటు జిల్లాల కలెక్టర్లు అందరూ కూడా హాజరవడం కూడా జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఈ రోజు జిఎస్డిపి పై కావచ్చు, అదేవిధంగా సంక్షేమ సుస్థిరాభివృద్ధితో పాటు శాంతి భద్రతలపై అంశాలపై కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే నేపథ్యంలోనే ఇటు కేంద్ర పథకాలు ఏవైతే అమలు చేస్తారో అవి రాష్ట్రంలో అమలు చేసే విధంగా కూడా కలెక్టర్ల యొక్క పనితీరు కావచ్చు, అదేవిధంగా నిధులు సమకూర్చడంలో కూడా కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇటు అధికారుల పనితీరు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా ఫైళ్ల క్లియరెన్స్, గ్రీవెన్స్ లో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ప్రజా సమస్యల క్లియరెన్స్ కావచ్చు, అదేవిధంగా ఈ రెవెన్యూ సమస్యలు ప్రధానంగా ఎక్కువ వస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రెవెన్యూ సమస్యలే ఎప్పటికప్పుడు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటికి ప్రజా
సమస్యలను పరిష్కరించే దిశగా కలెక్టర్ల పనితీరు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటి పరిష్కరించే దాంతో పాటు అదేవిధంగా ఏ జిల్లా ఏ విధంగా ముందుకెళ్తుంది ర్యాంకింగ్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయితే వెనుకబడినటువంటి జిల్లాల పనితీరుపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి సీనియర్ అధికారులతోటి దిశానిర్దేశం చేసుకునే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఒక పక్క టెక్నాలజీ పరంగా అదేవిధంగా పరిశ్రమలను తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలని ఏ విధంగా పెట్టుబడులు పెట్టించేందుకు వారికి ఏ విధమైనటువంటి ఊరటను కల్పించడంలో జిల్లా కలెక్టర్ల ప్రధాన పాత్ర కావచ్చు. అదేవిధంగా పరిశ్రమలో ముందడుగు వేసేందుకు కూడా కీలక పాత్ర వహించేది ఎక్కువగా కలెక్టర్లను కూడా తెలుస్తోంది. ఎందుకంటే జిల్లాల్లో ఈ యొక్క పరిశ్రమలు పెడితే మాత్రం దానికి సంబంధించినటువంటి ఫైల్ క్లియరెన్స్ కావచ్చు, రాయితీలు కల్పించే విషయంలో కూడా ఇటు కలెక్టర్లు అనేది కూడా ఎంఎస్ఎంఈలకి కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసే విధంగా ఉండనున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వీరందరికీ కూడా ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు తెలుస్తా ఉంది. శ్రీకళ. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరంభీం జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఓటమి భయంతో రాజయ్య పురుగుల మందు తాగాడు. కాగజ్ నగర్ మండలం రాసపల్లి గ్రామ సర్పంచ్గా రాజయ్య పోటీ చేస్తున్నాడు. పోటీలో ఉన్న ఇతర సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేశారని, తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఓట్లు పడవని అనుమానంతో ఆత్మహత్య యత్నం చేశాడు. పురుగుల మందు తాగిన సర్పంచ్ అభ్యర్థి రాజయ్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కొమరంభీం జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఓటమి భయంతో రాజయ్య పురుగుల మందు తాగాడు. కాగజ్ నగర్ మండలం రాసపల్లి గ్రామ సర్పంచ్గా రాజయ్య పోటీ చేస్తున్నాడు. పోటీలో ఉన్న ఇతర సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేశారని, తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఓట్లు పడవని అనుమానంతో ఆత్మహత్య యత్నం చేశాడు. పురుగుల మందు తాగిన సర్పంచ్ అభ్యర్థి రాజయ్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మనం చూస్తున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరి రాజయ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సిరిసాగర్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. సర్పంచ్ అభ్యర్థి టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి బెమ్మెల రాజయ్య అనేటువంటి అభ్యర్థి కూడా ముందుగా కూడా ఆత్మహత్య యత్నానికి అయితే ప్రయత్నించిండు. అయితే కాగజ్నగర్ మండలం రాసపల్లి గ్రామ సర్పంచ్ గా కూడా ఈ అభ్యర్థిగా కూడా సర్పంచ్ అభ్యర్థిగా కూడా రాజయ్య అయితే బరిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఈ 2 రోజుల నుంచి కూడా అక్కడ డబ్బులు మద్యం పంపిణీ చేశారు. తమపై ప్రత్యర్థులు ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మద్యం పంపిణీ చేయడంతో డబ్బులు పంపిణీ చేశారు. కానీ తమ దగ్గర డబ్బులు లేవు, తాము పేదవారం అయితే తమకు ఓటు వేస్తారో లేదో అని గ్రామస్తులు వేస్తారో లేదని కూడా అనుమానంతో కూడా ఉదయం రాజయ్య అయితే పోలింగ్ స్టేషన్ వద్దనే కూడా పురుగుల మందు తాగి ఆత్మయత్నానికి అయితే ప్రయత్నించింది. ఈ ఘటనను చూసినటువంటి స్థానికులు కుటుంబ సభ్యులు వెంటనే రాజయ్యను అక్కడి నుంచి కాగజ్నగర్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. రాజయ్య పరిస్థితి అయితే సీరియస్ గా ఉన్నట్టు కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ డబ్బుల పంపిణీ మద్యం పంపిణీ విషయంలోనే రాజయ్య మనస్తాపం చెంది తను ఓడిపోతాను అనేటువంటి భయంతోనే కారణంతోనే ఈ ఆత్మహత్య యత్నానికి అయితే ప్రయత్నించినట్టు కూడా ఏదైతే ఆయన మన కుటుంబ సభ్యులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. ఎందుకు రాయినావు? పైసలు మంచి
తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతనైతే ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడవ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు అయితే జరుగుతోంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, ఇక మనం చూస్తున్నాం మార్నింగ్ నుంచి కూడా తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ అయితే జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. సిరిసాగర్ ఉదయం 7 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఉదయం సమయంలో కొంచెం మంచకోడిగా సాగిన పోలింగ్ అయితే ఇప్పుడు యథావిధిగా పుంజుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 408 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం కావడం జరిగింది. 386 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాకు సంబంధించి గర్రపిల్లలో కూడా ఉన్నాము. ఈ గర్రపిల్లలో ఉదయం వేల నుంచి కూడా పోలింగ్ సెంటర్ల వరకు భారీగా తరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ సంబంధించిన గ్రామానికి పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ను ఎన్నుకోవడం కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్లు అయితే ఎన్నుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎవరైతే ఉంటారో వారికి ఓటు హక్కు వేసి వినియోగించుకోవడానికి కూడా వాళ్ళు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకొని ఒకవైపు తమకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన పెద్దలు ఎన్నుకొని ఒకవైపు వాళ్ళ గ్రామాన్ని బాగు చేసుకునే విధంగా కూడా మహిళలు భారీ ఎత్తున తరలి రావడం జరిగింది. వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకైతే బాగుంటుంది ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మొదటి దశ, రెండవ దశ చూసుకున్నట్టయితే అప్పుడు దాదాపు 80% వరకు అయితే పోలింగ్ నమోదు కావడం జరిగింది. రెండవ దశలో కూడా ఒకవైపు 85% వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం అయితే నమోదైంది. మరి ఈసారి పెరిగేట్టుగా మనకు కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కూడా విడత లాస్ట్ గా ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే పోలింగ్ కేంద్రాల వద్దకైతే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మన ఓటు హక్కు అనేది కీలకం కాబట్టి వాళ్ళు ఓటు వేసి నిర్ణయించుకోవాల్సిన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు అయితే కేంద్రాల వద్దకు తరలితూ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళతో పాటు ఆ పోలింగ్ కేంద్రం వరకు వచ్చే వారికి కంపల్సరీ వాళ్ళతో పాటు సెల్ ఫోన్స్ కావచ్చు, ఏవి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కార్డులో 19 ఏదో ఒక కార్డు తీసుకొని వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఉండాలనే కోణంలో ఇప్పటికే చెప్పిన దాని ప్రకారంగా కూడా ప్రతి ఒక్కరైతే పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా తరలుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల మేరకు కూడా ఒక 144 సెక్షన్ విధించడం జరిగింది.
రైట్, థ్యాంక్ యూ రవీందర్. మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలైతే కొనసాగుతున్నాయి. మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు అయితే జరుగుతోంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతనైతే ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మూడవ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతోంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమవుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతనైతే ఏర్పాటు చేశారు. రైట్, ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. మనం భద్రాద్రి కొత్తగూడెంకి అయితే వెళ్దాము. నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, అక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది, ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలను అయితే గుర్తించారు, అప్డేట్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికలకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల సరళ అయితే అంటే సజావుగా సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం 156 గ్రామ పంచాయతీలు 1340 వార్డులకైతే ఈ ఎన్నికలు జరిగేందుకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఏదైతే 10 సర్పంచులు ఏకగ్రీవం కాగా 245 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా జుల్లూరుపాడు మండలానికి సంబంధించి కోర్టు కేసు అంటే కోర్టు నిలిపివేయడం వలన ఒక సర్పంచ్ 10 వార్డు సభ్యులకు కూడా అక్కడ ఎన్నికలు జరగట్లేదు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క వార్డుల పరంగా కావచ్చు, లేకపోతే సర్పంచ్ల పరంగా మొత్తం అంటే ఈ ఏకగ్రీవాలు కాచి లేకపోతే ఆగిపోయినాయి, లేకపోతే నోటిఫికేషన్ దాఖలు కానీ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే 145 గ్రామ పంచాయతీలకు 1071 వార్డులకైతే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 1258 పోలింగ్ సెంటర్లలో కూడా ప్రస్తుతానికి చాలా ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క పోలింగ్ సెంటర్లకు సంబంధించి ఏదైతే 2వ మరియు 3వ విడతలకు సంబంధించినటువంటి ఎక్కడైతే కొన్ని సెంటర్స్ లో ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో అది ఎక్కడ కూడా మరలా కూడా పునరావృతం కాకుండా ఇటు జిల్లా అధికారి, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కావచ్చు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సమన్వయంతో అన్ని చోట్ల ఎక్కడ కూడా సమస్య తలెత్తకుండా చూసేందుకైతే వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఇప్పటి వరకు కూడా 25కు పైగా కూడా పోలింగ్ శాతం జిల్లా వ్యాప్తంగా కూడా నమోదైనట్టుగా కూడా మనం
చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించమంటూ ఇక్కడ వస్తున్నటువంటి ఓటర్లను అయితే అంటే ఇక్కడ సిబ్బంది ఆపుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడికి వస్తున్నటువంటి ఓటర్లు మాత్రం ఇది ఏదన్నా కూడా ఫోన్లు లోపలికి తీసుకురాకపోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా కూడా మాకు ముందుగా సమాచారం ఇచ్చుంటే, మాకు ముందుగా తెలియజేసి ఉంటే ఇబ్బందులు ఎదుర్కోకపోయటం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఇప్పుడు బండ్లను కావచ్చు, లేదా అంటే 100 మీటర్లకు దాటి కూడా బయటికి అంటే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇటు ఓటర్లను అయితే ఇబ్బందులకి గురి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడికి సంబంధించి ఏదైతే ఇప్పుడు నడవలేని వారు ఉన్నారో, లేదా గర్భిణీలు కావచ్చు, లేదు అనుకుంటే వికలాంగులు, వృద్ధులు, వీరికి సంబంధించి వారికి మాత్రం ఆటో ఫెసిలిటీ మాత్రం ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారిని ఏదైతే ఇక్కడ అంటే ఆ పోలింగ్ కేంద్రం వరకు కూడా తీసుకెళ్తున్నారో అక్కడ వీల్ చైర్లలో వాళ్ళని లోపలికి తీసుకెళ్లి ఓటింగ్ వేయించేందుకు అంటే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ అంటే వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఇటు అధికారులందరూ కూడా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మనం చూసుకుంటే ఏదైతే మొత్తం ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి 3818 మంది అధికారులను అయితే వీరు ఉపయోగించుకున్నట్లుగా కొనవచ్చు. దీంట్లో 187 మంది ఆర్ఓలను, 1600 మంది పిఓలను, 1880 మంది ఓపీఓలను, అదే రూట్ ఆఫీసర్లను 63 మంది, అదే విధంగా 24 మంది జోనల్ ఆఫీసర్లను కూడా దీనికి సంబంధించి అలాట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం 1,75,074 మంది ఓటర్లు అయితే ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే 85,712 మంది పురుషులు, 89,359 మంది మహిళలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే 145 గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఈ గ్రామ పంచాయతీల సర్పంచులకు సంబంధించి 470 మంది అయితే బరిలో ఉన్నారు. అదే విధంగా 1071 గ్రామ వార్డుకు సంబంధించి 2,802 మంది అభ్యర్థులు వారి భవితవ్యాన్ని ఈ రోజు అయితే తెలుసుకోబోతున్నారు. అయితే ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క పోలింగ్ ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పోలింగ్ ప్రారంభమవుతుంది అంటే జరుగుతుంది. తర్వాత 2 గంటల నుంచి ఈ యొక్క ఫలితాలు అనేటివి విడుదల చేయనున్నారు. అయితే ఏదైతే మనం 2వ విడత కావచ్చు, మొదటి విడత కావచ్చు చూసుకుంటే ఇటు చంద్రగొండ మండలం కావచ్చు, లేకపోతే ఇటు అశ్వారావుపేట నియోజకవర్గంలో వీటన్ని అంటే అశ్వారావుపేట నియోజకవర్గం మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఓటర్లు అంటే ఇప్పుడు అశ్వారావుపేటలో చూసుకుంటే గతంలో అంటే మొన్న జరిగినటువంటి 2వ విడత ఎన్నికల్లో అంటే సమయం దాటిపోయినాక కూడా గోడలు దూకి అంటే అదేవిధంగా గేట్లు దూకి లోపలికి వెళ్లి వారు ఓట్లు వేసేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వాళ్ళని నిర్వహించి వారు అక్కడ అదుపు చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా అంటే ఆ విధంగా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి పటిష్టంగా పోలీస్ శాఖ అయితే అంటే వీటి చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా కొన్ని సెంటర్లలో అంటే రెండు విడుదలలో కూడా ఆర్ఓలలో వాళ్ళ సమస్య వలన ఏదైతే ఇప్పుడు గుర్తులు కూడా మారిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు చెర్ల మండలంలో కానీ లేకపోతే చంద్రకొండలో కానీ ఈ యొక్క గుర్తులు మారి అభ్యర్థులు అంటే వారు ప్రచారం చేసుకున్నది ఒక గుర్తుపై, అదే విధంగా అక్కడ పోలింగ్ సెంటర్ కి వచ్చేసరికి వారికి మరో గుర్తు ఉండటంతో వారైతే కంగుతిన్న పరిస్థితి ఉంది. అటు అధికారులకు వచ్చి జిల్లా కలెక్టర్ కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా. అయితే 3వ విడతకు సంబంధించి అటువంటి సమస్య ఎక్కడా కూడా తలెత్తకుండా వారికి క్షుణ్ణంగా వీటికి సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే ఈ యొక్క 3వ విడతకు అంటే 2వ విడతకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 82% పైగా ఈ యొక్క పోలింగ్ నమోదైంది. 3వ విడతలో అంతకు మించి ఎక్కువే పోలింగ్ నమోదవుతుందని అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.